చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు? 45 years not a single dog has bitten me, and you guys all know how much I interact with street dogs. ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను, ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు? మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, మీలో కూడా ఏదో ఈవిల్ ఉంటుంది, అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో. I don't want to get into that zone, but ఒక్కటే చెప్తున్నాను, if you truly care for human lives, first fight for road safety, first fight for alcohol, first fight for the rapists in your neighborhoods. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా, డెంగీ, చికున్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, I think 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాకా? 10 లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్ తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక్క కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు? సెలెక్టిజం, స్టాప్ బీయింగ్ సెలెక్టివ్. నాకు లెక్కలేదు, I must be in thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్లోనే 86 ఉన్నాయి కుక్కలు పిల్లలు కలిసి. కొన్ని సేవ్ చేశారు, కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చేదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు. సేవ్ చేసిన వాళ్ళు వి ఐదర్ రిలీజ్ దెమ్ బ్యాక్ బికాజ్ ఆ చవ్వల్కి అది ఇది ఉంటుంది. సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ వే వి ఫౌండ్ దెమ్. సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్, తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు. అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ వీ పుట్ అప్ ఫర్ అడాప్షన్. నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది, కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్. యాక్సిడెంట్స్ డేలో ఒక 4 to 5 యాక్సిడెంట్స్ ఉంటాయి. పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్, పికప్ చేయటం, వెట్ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళని సర్జరీ చేయటం, లేదంటే ఏదైనా మందులు పెట్టడం, వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది. డిసెంబర్ ఐ డిడ్ 86. మిగతా ఐ థింక్ అట్లీస్ట్ 1000 ఐ మస్ట్ హ్యావ్ సేవ్డ్ ఇన్ 2025. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అప్రాక్సిమేట్లీ, నేను లెక్క పెట్టలేదు. నేను వెళ్ళను, అంబులెన్స్ వెళ్తుంది. నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా. అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు, క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు. ఇట్స్ నాట్ మై పెయిన్, ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్. ఇట్ ఈస్ నాట్ అ పెయిన్, ఇట్ ఇస్ స్టూపిడిటీ, ఇట్ ఈస్ హ్యూమన్ స్టూపిడిటీ. దట్స్ నేను ఈ రోజు వరకు మీ అందరి ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరం నుంచి తెలుసు. నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా ఇప్పుడు వరకు? ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ, TV9, TV5, ఎవరైనా చెప్పండి మీరు, సుమన్ టీవీ, అంజలి, ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో? నేను 10 days ముందు కూడా నా NGO వాలంటీర్స్ మాట్లాడాను. లెట్ లా టేక్ ఇస్ కోర్స్, లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా, లా హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్. కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్, ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ కీప్ క్వైట్. నేనేం చెప్పాను, ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు. సో నేను ఐ హ్యావ్ టు టాక్. ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు. మైట్ బి ఇంకా నాకు తిట్లు పడతాయి, ఇంకా బూతులు చేసి వస్తుంది. మీకేం తెలుసు, మీరు 5 star ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, మీరు పండిలు పోతారు, మీకు బుద్ధి లేదు, 100 తిట్టలు వస్తాయి నాకు. భూతలు తిడతారు నాకు, మామూలు భూతలు కాడు, ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు. నీకేం తెలుసు, నీకు చేస్తారు నాకు. ఐ డోంట్ కేర్. బట్ via this press conference, I'm just reaching out to the people who have some humanity left in them. ఏదో కాన్షియన్స్ ఉన్నవాళ్ళు, ఏదో మనసు ఉన్నవాళ్ళు, ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు, just stand up for what is wrong. That's all I'm asking you. నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు. Just voice out what is wrong. You don't need to be a dog lover. You don't need to. మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు. కానీ ఏదో తప్పు జరుగుతుంది, దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. యా, యా, నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను.
బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవడానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. I only don't do for dogs. I am also associated with an అనాథ ఆశ్రమం. నేను అనాథ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టట్లేదు, బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో. నేనేం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులుందా లేదా మీకు? నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి. యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? ఏదో ఒకటే నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని తిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి. అడిగే క్వశ్చన్లోనే రెస్పాన్సిబుల్. మీరు చెప్తారా సార్? ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, kids he has given food to, how many pedavalla he's given food to, how many anath ashram he's gone to, how many vruddhashrams he's gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన్ని అడగండి సార్. ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి. ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏం అనుకుంటున్నారు అది మీరు కూడా కామ్గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. అయినే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటుంది. దట్ అందరికీ ఒకటే అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు. ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను? ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను? వృద్ధాశ్రమం వెళ్ళాను. వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చేయి పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా ఎప్పుడైనా? తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో, మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు. నేను పర్సనల్గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలని? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను.
నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపను. ఒక్కొక్క కేట్ చేయండి, నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు 100 కుక్కల్ని చంపేస్తున్నారు. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. దట్ ఈస్, please understand, if some universe has made you, some God, you belong to some religion over here. If that God has made you, that same God, a same భగవంతుడు ఆ కుక్కల్ని జన్మించారు, అది గుర్తుపెట్టుకోండి. కుక్కలు ఎక్కడ వేరే ప్రపంచం నుంచి రాలేదు. అదే దేవి, అదే శివుడు, అదే కాల్ భైరవ్, అదే దుర్గాదేవి, వాళ్ళే సృష్టించారు కదా కుక్కల్ని మీతో పాటు. సో మీకు ఒక్కటే హక్కు ఉంది, ఆ కుక్కకి హక్కు లేదా? ఏంటి మీరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించుకోండి. అట్లీస్ట్ 1% ఆఫ్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఎస్, వీ నీడ్ సేఫ్టీ ఫర్ ద చిల్డ్రన్. ఎస్, వీ నీడ్ సేఫ్టీ ఇన్ ద నైట్ ఫర్ ద బైక్ డ్రైవర్స్. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు బైక్ లేదు, నేను నైట్లో నాకు ఐటీ పని లేదు, నాకు ఏం డెలివరీ పని లేదు. సో నాకు తెలీదు ఎలా ఉంటుంది ఆ భయం. నిజంగా నేను ఒప్పుకుంటాను. కానీ ఒక 4 కుక్కలు తప్పు చేస్తే మీరు 400ని చంపేస్తే అది ఎక్కడ న్యాయం? నేను ఒక్కటే అడుగుతాను ఈరోజు, సుప్రీంకోర్టుని ఒక్కటే అడుగుతాను, ఆ కర్నల్ సెంట్రల్ని ఒక్కటే అడుగుతాను, సర్పంచ్ని ఒక్కటే అడుగుతున్నాను. 100 కుక్కలు చంపటం ఎక్కడ న్యాయం అని నాకు ఒక మాట చెప్పండి. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీకు మనుషుల గురించే ఉంటే ముందు హెల్మెట్స్ పెట్టుకోండి. ముందు ఆ మస్కిటోస్ గురించి ఏదైనా చేయండి. మీ ఉన్న చుట్టూ ఇల్లులో ఇంత చెత్త నీళ్ళు ఉంటుంది, అది ముందు మీరు క్లీన్ చేయండి. ఇంత చిన్న మస్కిటోకి చంపటం మీకు ఇది లేదా? కానీ పాపం ఆ కుక్కలు ఎలాగైనా వాళ్ళు బ్రతుకుతున్నారు రోడ్డు మీద. వాళ్ళ కోసం మీరు ఇట్లా చేస్తే ఎలా చెప్పండి? ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ గోనా రిపీట్ మై సెల్ఫ్, బట్ ఐమ్ టెలింగ్ యూ, దేర్ ఇస్ కర్మ. గైస్, బిలీవ్ ఇన్ కర్మ. డోంట్ కిల్ ఇన్నోసెంట్స్. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డాగ్స్, ఎనీ ఇన్నోసెంట్ లైఫ్. ఆ మనుషులున్నా, కుక్క ఉన్నా, లేదంటే ఒక గోట్ ఉన్నా, ఒక ఆవు ఉన్నా. ఇక్కడ వీళ్ళు అందరూ ఆవు గోమాత చేస్తున్నారు. నేను కాశీలో చూశాను. నైట్ 11 o'clock ఒక బ్లాక్ కలర్ ఆవు ఇంత ప్లాస్టిక్ బ్యాగ్ తింటుంది, దాంట్లో తిండి ఉంది. ఐఎమ్ పుల్లింగ్, నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తున్నాను. నేనే చేశాను, కానీ తినేసింది, మింగేసింది ఆవు. అప్పుడేమైంది మీ గోమాత? మీ రివర్స్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. అక్కడే మీరు మొత్తం స్నానం చేస్తున్నారు, షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సిలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఇదే కలియుగం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ కలియుగం. అందరు చేస్తారు, అందరు పోతారు, నేను చెప్తాను. కానీ ఈ రోజు టుడే ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ హ్యావ్ సమ్ కాన్షియన్స్ అండ్ సమ్ థాట్ ఆఫ్ గాడ్, ఎంత కొంత మీకు భయం భక్తి ఉంటే ఈ రోజు మీరు మీ నోరు తెరిచి మాట్లాడలేరంటే ఆ భగవంతుడు మీకు క్షమించదు. నేను నా మాటిస్తున్నాను ఈరోజు. అండ్ నిజంగా మీకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ children, the kids who are getting raped and killed, the kids who are dying because of dengue and malaria and chikungunya. అది ముందు చూసుకోండి. those numbers are way higher. దాని గురించి మీరు ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నాయి ప్రొటెస్ట్ రోడ్ మీద? మస్కిటోస్ కోసం క్లీనింగ్. వేర్ ఆర్ యూ ఆస్కింగ్ యువర్ మున్సిపాలిటీస్ టు క్లీన్ ద ఏరియాస్ అరౌండ్ యూ? అది లేదు మీకు. అక్కడ ఆ ప్రాణాలకి విలువ లేదా? డోంట్ డూ సెలెక్టివ్ హ్యూమన్స్. ఈ ప్రాణం పోతేనే ఈ ప్రాణంకి విలువ, ఈ ప్రాణం పోతే ఈ ప్రాణంకి విలువ లేదు. రోడ్ యాక్సిడెంట్స్లో పోయిన మనుషులకి విలువ లేదా? రోడ్ యాక్సిడెంట్, డ్రంక్ డ్రైవింగ్, ఎంత మంది తాగి. ఆర్ యూ క్లోజింగ్ ద ఆల్కహాల్ షాప్స్? చెప్పండి. ఒక్క ఆల్కహాల్ షాప్ నడి రోడ్లో ప్రతి ఒక్క వీధికి ఒక ఆల్కహాల్ షాప్ ఉంది. పొద్దు నుంచి తాగుతున్నారు జనాలు, తాగేసి యాక్సిడెంట్స్ చేస్తున్నారు, తాగేసి ఇంటికి వెళ్ళి కొడుతున్నారు. దాని గురించి ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదు? ఆ ప్రాణాలకి, ఆ మనుషులకి, ఆ పిల్లలకి విలువ లేదా? ఆ పిల్లల ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరుస్తున్నారు. ఎస్, కుక్క కరుస్తున్నాయి, కొన్ని కుక్కలు ఉంటాయి, మెంటల్ ఉంటాయి కొన్ని కుక్కలు, నేను ఒప్పుకుంటాను. బట్ నాకు ఒక 4 మెంటల్ కుక్కల వల్లే మీరు 400ని చంపేసేలా? డోంట్ కిల్ hundreds of dogs for the mistake of 5 dogs. That's all I'm saying. I am on your side. Yes, all human lives are important.